కష్టాల్లో ఉన్న పేదలను ఆదరించి సాయం చేసే హృదయం ఉండేవారే నిజమైన ధనవంతులని మదర్సా అధ్యక్షుడు కారీ అబ్దుల్ సుబాన్ అన్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మలకాటపల్లి సమీపంలో ఉన్న జామియా నూరుల్లా ఇస్లామిక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫౌండర్ కారీ అబ్దుల్ సుబాన్ పేదలకు ఆర్థిక సాయం అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలు, ఇమాంలు, మౌజన్లకు ప్రతి నెల 500 నుంచి 1000 రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్వాస ఉన్నంత వరకు ట్రస్ట్ తరపున పేదలకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏక్తా యాంటీ కరప్షన్ కన్వీనర్ కడప అబ్దుల్ రెహమాన్ పాల్గొన్నారు. అల్హమ్దులిల్లా ఈరోజు పంపిణీ కార్యక్రమం అల్లాహ్ హేతు పూర్తి అవుతా ఉన్నది. చాలా సంతోషము. మానవులు ధనముండే వాళ్ళు 2 రకాలు ఉంటారు. ధనముండే వాడిని మాల్దార్ అంటారు. ఒక రకం మాల్దార్, రెండో రకం వచ్చేసి మాల్కా చౌకీదార్ అంటారు. एक रकम जो है मालदार है और एक माल का चौकीदार. मालदार वो है मालदार ధనవంతుడు అంటే మాల్దార్ అంటే ధనవంతుడు. ధనవంతుడు అంటే ఎవడంటే धनम ఉండేవాడు ధనవంతుడు కాదు. माल जो है वो मालदार नहीं है. जिसका दिल है वो मालदार है. जो दिल का गनी है वो मालदार है. धनम ఉన్నది ఐశ్వర్యవంతుడు ధనవంతుడు. ధనం ఉండేవాడు ధనవంతుడు కాదు. ఎవరికైతే హృదయం ఉండేవాడు ధనవంతుడు. హృదయం దేనిపైన ఎవరైతే మన సాటి సోదరులు ఉన్నారో, మానవులు ఉన్నారో, అందరం మానవులమే. మనమే ఇది కాదు, మనం అందరూ సోదరులు కూడా, సాటి సోదరులు కూడా బాగుండాలా. మనం కడుపు నిండా తినడం కాదు, ఇతరుల పస్తులు ఉండడం మంచి పద్ధతి కాదు. ఇది ప్రవక్త గారి ఆచారం ఏమంటే తను కడుపు నిండా తింటా ఉన్నాడు, పురుగుడు పస్తుగా ఉన్నాడు, పస్తులతో ఉన్నాడు, నిజమైన విశ్వాసి కాదు అన్నారు. సాటి మానవుల యొక్క కష్టాన్ని మనం గుర్తించాలి. మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని పేదలకు, నిరుపేదలకు, అనాథలకు, దీనులకు, మరి వితంతువులకు, అవసరాలు ఉండేవారికి ధనం ఖర్చు అవుతా ఉన్నది. ధనం ఖర్చు పెడతా ఉన్నాడు. లేకపోయినా అల్లాపైన భరోసా పెట్టి కృషి చేసి అవసరాలు పూర్తి చేస్తూ ఉన్నాడు. అతడే నిజమైన ధనవంతుడు. కొంతమందికి ధనాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి ఆస్తులు, పాస్తులు, కోట్లు, శతకోట్లు ఉన్నాయి, కానీ హృదయం లేదు. వాళ్ళు మాల్కా చౌకీదార్ అంటారు. వాళ్ళు ఊరికి చూసుకుంటూ ఉండేవాళ్ళే కానీ వాళ్ళు ఏమి చేసేవాళ్ళు కాదు, వెంటబడి ఎత్తుకొని వాళ్ళు కూడా కాదు. అన్నీ మొత్తం ఇక్కడనే ఉన్నాయి. సమస్త ధనమంతా ఇక్కడనే ఉన్నది. వారి యొక్క ఆస్తిపాస్తులు ఇక్కడనే ఉన్నాయి. ఉట్టి చేతులతో వాళ్ళు ఇహలోకాడి నుంచి వెళ్తూ ఉన్నారు. వారి తదనంతరం వారి బిడ్డలు వారి పేరుతో ఖర్చు పెట్టచ్చు, లేకుంటే ఖర్చు పెట్టకుండా ఉండొచ్చు. వాళ్ళు మాల్కి చౌకీదార్ అంటారు. ఇన్షాల్లా మనందరికీ కూడా పేదవాళ్ళమైనా కూడా మాల్దారు కావాలా. హృదయంతో ఇన్షాల్లా మనము 10 మందికి సేవ చేసేటువంటి భాగ్యం మనకు అల్లా ప్రసాదించాలని మనం కోరుకోవాలి.